ఒకసారి పేపర్లోకి వెళ్తాం, మరిన్ని వివరాల్లోకి వెళ్తే గనక నిన్న మన కేటీఆర్ సార్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. వేలం వేస్తే ఊరుకోం, అఖిల పక్షంతో ప్రధాని వద్దకు వెళ్తాం, సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలి, బీజేపీ బీఆర్ఎస్లు చేసిన చట్టమే శాపంగా మారింది బట్టి తుమ్మల. కాంగ్రెస్ బీజేపీలు సింగరేణి ఖతం చేస్తాయా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపారు, తెలంగాణలో మాత్రం వేలమా, బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటున్న కేటీఆర్. ఏందో ఈ మధ్య బావమరుదులు ఇద్దరు కూడా బాగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. మరి వీళ్ళ మీద కేసులు అయితే చంద్రబాబు ఏమైనా కాపాడుతాడని చెప్పి ఏమైనా అట్లా దొంగ చూపులు చూస్తారేమో తెలియట్లే. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు ప్రొటెస్ట్ చేస్తా అంటే అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ ఎందుకు చేస్తారన్న వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కాకాబడుతున్నాడు. ఎందుకు ఈ దిగజాడు రాజకీయాలు? సో వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు అనేది కేటీఆర్ గారు యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా కేటీఆర్ ప్రత్యేకంగా తెలియక కాదు. ఆయన చంద్రబాబు నాయుడిని ఏమన్నాడు, ఏ రకంగా మాట్లాడిండు అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలక పాత్ర పోషించేసరికి సో అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు చేసింది మంచి పని. ఆయన ప్రమాణ స్వీకారం రోజు 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టడమే కాదు, ఇచ్చిన మాట ప్రకారం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానంటే చేయనీయకుండా ఇప్పుడు అడ్డుకున్నారు, లేదా ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి స్ట్రాంగ్గా కూర్చున్నారు, మాట తెచ్చుకున్నారు. ఎవరైనా పొగడాల్సిందే దీన్ని. కానీ పొగడని వాళ్ళు కూడా పొగుడితేనే కదా అసలు డౌట్లు వచ్చేవి. ఎప్పుడు పొగడని కేటీఆర్ మొన్నేమో హరీష్ రావు పొగడబట్టే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోండి, 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టిండ్రు, మరి ఇక్కడ ఏముంది అంటే అప్పుడు మొన్న శ్రీధరబాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆయనను చూసి నేర్చుకోవడం అనేది కరెక్టే. కానీ మీకు ఎంత చేసినా చంద్రబాబు నాయుడు నచ్చాడు కదా. సో అటువంటిది మరి ఆయన మెప్పు కోసం కాకావడుతుర్రా, దేనికోసం కాకావడుతున్నారు? ఎప్పుడు తిట్టే మీరు చంద్రబాబు నాయుడిని పొగడ్డం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకండి, ఇంటర్వ్యూలల్లో డిబేట్లలో ఏమన్నారు, పక్క రాష్ట్రంలో గెలుపు ఎవరు వస్తారు, ఎవరు గెలుస్తారండి అని ఒక వ్యక్తి అడిగిండు. అడిగితే వీళ్ళు ఇంటర్వ్యూలలో డిబేట్లలో చెప్పారు ఐ థింక్ ఏమో మరి అక్కడ పబ్లిక్ కొంచెం జగన్ వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పి బహిరంగంగా ఇంటర్వ్యూలో చెప్పి ఇరుక్కపోయిండ్రు మీరు. సో ఇరుక్కపోయి మీరు మళ్ళా అంటే అందుతే జుట్టు లేకపోతే కాలా. ఇంటర్వ్యూలలోనేమో చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి, జగన్ గెలవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిచేసరికి జగన్ పక్కదారి పట్టిండు, మీరేమో చంద్రబాబుకి నమస్కారాలు పెడుతున్నారు. డైరెక్ట్గా పోయి పెట్టకపోయినా కాకా పడుతున్నారు కదా, కాకా పడుతున్నట్టే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏందో అందరికీ తెలుసు. మీరు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఆయన చూసి నేర్చుకో, అది చేస్తే ఇది చేస్తే అంటే చంద్రబాబు నాయుడు కళ్ళలో వడనికి, నాయుడు గారి కళ్ళలో వడనికి, ఆయన దగ్గర మార్కులు కొట్టేయనికి గీ చేసే ప్రయత్నాలా ఇవన్నీ? నమ్ముతాడా చంద్రబాబు నాయుడు? రాజకీయం అంటే ఏందో ఫస్ట్ అసలు ఆయనకే తెలుసు. అటువంటిది నమ్ముతారా అని మీరు కాకా పడితే ఇంకేమైనా పడితే నమ్ముతారా? అస్సలు నమ్మే ప్రసక్తే లేదు. మొన్న హరీష్ రావు అంటేది, ఇప్పుడేమో మీరు అంటేది. ఇందులో నేను ఒక్కటే ఏకీభవిస్తా. బట్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా ఆయన చూసి నేర్చుకోవాలి, అది నేను ఏకీభవిస్తా. కానీ మీరు పోగొడుతున్నారు చూసిరా, అక్కడ కొడుతుంది నాకు, అక్కడ డౌట్ కొడుతుంది నాకు.